1998లో తొలిసారిగా స్వయం సహాయక సంఘాలను తీసుకొచ్చింది వాజ్పేయి అని ఇప్పుడు దేశవ్యాప్తంగా వేలాది సంఘాలు ఏర్పడ్డాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. ఎన్ని కోట్ల సంఘాలు ఏర్పడినా సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. కరోనా సమయంలో ఆర్థిక సాయంపై మోదీ కీలక నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. స్వయం సహాయక సంఘాల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని, ఎన్నికలు రాజకీయాలు పక్కన పెట్టి స్వయం సహాయక సంఘాలపై దృష్టి సారించాలని కిషన్ రెడ్డి సూచించారు. వాళ్ళ అద్భుతమైనటువంటి ఆర్థిక పదంలో నడిచే విధానం ఎట్లా అని చెప్పేసి అనేకంగా ఉండే మన దగ్గర పరిస్థితులు వచ్చినాయి అనమాట. అన్నప్పుడు కేంద్రం అన్నప్పుడు మనం బీజేపీ అన్నప్పుడు నరేంద్ర మోడీ గారు ఇట్లా పేరుస్తున్న దాంతోనే ఇక్కడ ప్రజల్ని నష్టపెడతా ఉన్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో 46 బీఆర్ఎస్ పార్టీ ఒక సీటు లేకపోయినా తెలంగాణకు వచ్చే నష్టం లేదు. కాబట్టి నేను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులను కోరుతా ఉన్నాను, ఇంకా కుటుంబం యొక్క పెత్తనం కింద బానిసలుగా మీరు టీఆర్ఎస్ ఇంకా కేసీఆర్ కుటుంబానికి బానిసలుగా ఉండకండి. బయటికి రండి, ప్రజాస్వామ్యబద్ధంగా బయటికి రండి. కేసీఆర్ కుటుంబం నుంచి బయటికి రండి. కేసీఆర్ కుటుంబ హస్తాల నుంచి మీరు ఇంకా బానిసలుగా ఉండడము ఏ మాత్రం మీరు దేశానికి కానీ రాష్ట్రానికి కానీ మీ ప్రాంతాన్ని కానీ మేలు చేసిన వాళ్ళు కాదు. కాబట్టి కేసీఆర్ కుటుంబము పరిపాలన, కేసీఆర్ కుటుంబ పెత్తనము తెలంగాణకు భవిష్యత్తులో కూడా అవసరం లేదు. బయటికి రండి. ఖచ్చితంగా ఇప్పటికే బీఆర్ఎస్ లో ఉన్నటువంటి నాయకులందరినీ కోరుతా ఉన్నాను, ప్రజాస్వామ్యబద్ధంగా దేశ హితం కోసం, దేశ గౌరవం కోసం కాన్స్టిట్యున్సీలో కూడా బీజేపీ కార్యకర్త అండ్ పార్లమెంట్ లో 7 సదస్సుకు మాత్రం 7 మోర్చాలను వాళ్ళ అద్భుతమైనటువంటి ఆర్థిక పదంలో నడిచే విధానం ఎట్లా అని చెప్పేసి అనేకంగా ఉండే